ఎన్నికల్లో గెలిచే వరకు అన్ని విషయాల్లో క్యాడర్ లీడర్లకు ప్రాధాన్యత ఇస్తామంటారు. అండగా ఉంటామని నమ్మబలుకుతారు. నెగ్గిన తర్వాత అందరినీ దూరం పెట్టడం ఎమ్మెల్యేలకు రివాజ్గా మారింది. సూర్యాపేట జిల్లాలోని ఓ నియోజకవర్గంలో ఇదే జరుగుతోంది. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేపై క్యాడర్ తిరుగుబాటు చేయడంతో విభేదాలు వీధికెక్కాయి. అసమ్మతి నేతలు సమావేశాలు పెడుతున్న పార్టీ నాయకత్వం లైట్ తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపొచ్చని క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇందుకు ఎవరా ఎమ్మెల్యే, ఏ నియోజకవర్గం? వాట్స్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? కాంగ్రెస్ లో గ్రూపులు కయ్యాలు కామన్. చీటికి మాటికి కలహించుకుని విభేదాలతో వీధికెక్కుతూ ఉంటారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఉంది. గొడవలు ఎక్కువయ్యాయి. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన ఎమ్మెల్యే మందుల సామేలకు పార్టీ నేతలతో పసుకటం లేదు. బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకతతో కసితో పనిచేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేని గెలిపించుకుంటే ఎవరిని లెక్క చేయడం లేదన్నది క్యాడర్ వాదన. అంతేకాదు, గెలిచిన తర్వాత ప్రజా సమస్యలను గాలికొదిలేయటంతో వ్యతిరేకత పెరిగిందని సొంత పార్టీలోనే వినిపిస్తోంది. అరవపల్లి మండలంలో జరిగిన రైతు భరోసా ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో కాంగ్రెస్ క్యాడర్ ఎమ్మెల్యేకి ఎదురు తిరిగింది. గతంలో బీఆర్ఎస్ లో ఉన్న సామేలు తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరారు. దీంతో హస్తం పార్టీలో మొదటి నుంచి ఉన్న నేతలతో పొసగటం లేదు. శాసనసభ్యుడి తీరుకు వ్యతిరేకంగా క్యాడర్ బహిరంగ సమావేశం నిర్వహించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మోత్కూరులో జరిగిన తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలోనూ ఎమ్మెల్యేపై కొందరు నేతలు బహిరంగ విమర్శలు చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచనతో కాంగ్రెస్ నేత పైళ్ల సోమిరెడ్డిని భువనగిరి జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడిగా నియమించినా సామేలు నియామక పత్రం ఇవ్వలేదు. తనకు చెప్పకుండా ఎలా నియమిస్తారని ఎమ్మెల్యే అలగడమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం, భువనగిరి డీసీసీ ఉపాధ్యక్షుడు పైళ్ల సోమిరెడ్డి, సూర్యాపేట డీసీసీ ఉపాధ్యక్షుడు దరూరి యోగానందాచార్యులు, తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ, రాష్ట్ర నాయకులు వల్లంపట్ల పూర్ణచంద్రరావు, పర్యపాటి యుగంధర్, నారగోని అంజయ్య సహా ఇతర నేతలు ఎమ్మెల్యే తీరుపై అసహనం వ్యక్తం చేశారు. క్యాడర్ తిరుగుబాటు చేసింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఎమ్మెల్యే తీరుపై క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తుంగతుర్తి నియోజకవర్గ కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తనదని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం భరోసా ఇచ్చారు. ఎన్నికల్లో ఓటమే లక్ష్యంగా పనిచేసిన వారికే సామేలు ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఎమ్మెల్యే హాజరయ్యే కార్యక్రమాలకు సమాచారం ఆ ప్రాంత కాంగ్రెస్ నేతలకు ఇవ్వటం లేదని అసమ్మతి నేతలు రగిలిపోయారు. తెలంగాణ కోసం అమరుడైన శ్రీకాంతాచారి వర్ధంతి జయంతికి పిలిచిన సామేలు హాజరవ్వలేదని అతని తల్లి శంకరమ్మ ఆవేదన వ్యక్తం చేశారంటే తుంగతుర్తిలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అన్ని విషయాల్లో ఎమ్మెల్యే తనయుల జోక్యం పెరిగిపోయిందన్న విమర్శలు ఉన్నాయి. తుంగతుర్తి నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేసిన వారిని తొక్కేస్తున్నారనే ఆవేదన క్యాడర్లో లేకపోలేదు. ఎమ్మెల్యేకి అనుకూలంగా ఉన్న వారికే కాంట్రాక్టులు ఇప్పిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఇందిరమ్మ కమిటీల్లో బీఆర్ఎస్ కార్యకర్తలకు స్థానం కల్పించారన్నది వ్యతిరేక వర్గం వాదన. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లను కారు పార్టీ క్యాడర్కే ఇప్పిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మొత్తానికి తుంగతుర్తి కాంగ్రెస్ రచ్చకెక్కిన విభేదాలతో పార్టీ ప్రతిష్ట మంట కలుస్తోంది. నేతల పంతాలతో హస్తం పార్టీ భ్రష్టు పట్టుకుపోతోందని క్యాడర్లో ఆవేదన ఉంది. అందరినీ కలుపుకుని పోవాల్సిన నేత ఏకపక్షంగా వ్యవహరిస్తూ దూరంగా పెట్టడం వివాదాస్పదమవుతోంది. ఎమ్మెల్యే సామేలు తీరుతో పార్టీకి నష్టం జరుగుతున్నా పార్టీ నాయకత్వం పట్టించుకునే దిక్కు లేకుండా పోయిందని సొంత పార్టీ నుంచే విమర్శలొస్తున్నాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత గత ఎన్నికల్లో తుంగతుర్తిలో కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఎమ్మెల్యే తీరు మారుకుంటే భవిష్యత్తులో పార్టీకి ఇబ్బందులు తప్పవనే వాదనలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ఆ ప్రభావం కనిపించవచ్చని భావిస్తున్నారు. తుంగతుర్తిలో నెలకొన్న ఈ పరిస్థితిని పార్టీ నాయకత్వం ఎలా సెట్ చేస్తుందో చూడాలి.